హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అడిగారండి. ఏమని అంటే, నేను గార్డెన్ అనేసి చెట్లు అన్నీ పెడుతూ ఉంటాను కదా, అవి చూసి కొంతమంది ఏమడుగుతున్నారంటే, మీకు తోట ఉందా, తోటలో ఉన్నాయా మీ జామ చెట్లు, పూల చెట్లు, కరివేపాకు చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా అని అడుగుతున్నారు. కానీ తోట అయితే లేదండి మాకు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా కదా, ఇదైతే మా ఇల్లు అన్నమాట. మా ఇంటి ముందు పెద్ద గేట్ అండి ఇది. ఇక్కడ చూడండి, పేడ అంతా చల్లి ముగ్గు అయితే పెట్టాను నేను ఇక్కడంతా. ఇదైతే పెద్ద గేట్ అనమాట. మాకైతే 2 గేట్లు ఉన్నాయండి. మొత్తం అంతా ఒకటే ఇల్లే అండి మా ఇల్లు ఇది. ఇక్కడ చూడండి, చెట్లు పిచ్చి అనమాట నాకు కొంచెము, అందుకోసం చిన్న చిన్న చెట్లు కానీ తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటే ఎండల కాలమే, ఇంకా కొంచెము తక్కువగా అయిపోయినాయండి, లేదంటే ఇంకా బాగా ఫ్రెష్గా ఉండేటివి చెట్లు. ఇక్కడంతా చూడండి, స్నేక్ చెట్లు ఇలా అన్నీ నేను ఇలా కొద్దిగా అంతా కట్టుకొని తడకల్లా కట్టేసి లోపలైతే చెట్లు అయితే పెట్టుకున్నా అనమాట నేను. ఎందుకు ఇలా అంటే, నాకైతే చెట్లు పిచ్చి చాలా ఎక్కువ అండి. ఇంటి ముందే చూడండి, ఇక్కడ రోడ్డు అనమాట, అవతల పక్క మాకు. ఇది మా ఇంటి ముందే అనమాట, మా కాంపౌండ్ పక్కనే మా గేటు. ఇది అవతల వచ్చేసి 2వ గేట్ అనమాట. ఇది ఫస్ట్ గేట్. ఇదంతా మా హౌస్ లోపలంతా. అందుకోసం నేను ఒకసారి మన సబ్స్క్రైబర్కి చెప్దాము, మాకైతే తోట లేదని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఇలాగా, ఇక్కడ చూడండి చెట్లన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే నేను నాకు కావాల్సిన చెట్లన్నీ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వస్తాయండి. ఇదైతే చిన్న గేట్ అనమాట, అవతల పెద్ద గేటు, అవతల పెద్ద గేటు, యువతలైతే చిన్న గేటు. ఈడైతే అన్ని చెట్లన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇదైతే వాకిలు అనమాట, లోపలికి పోవడానికి 2 వాకిళ్ళు ఉన్నాయండి లోపల కూడా. అవతల పక్క పెద్ద గేటు దగ్గర ఒక వాకిలు ఉంది ఇంట్లోకి పోవడానికి, చిన్న గేటు దగ్గర కూడా ఒక వాకిలు ఉంది ఇంట్లోకి పోవడానికి. ఇంకా అలా అనమాట. ఇక్కడ కూడా అంతే మెట్లు ఉన్నాయి. బయటంతా అలుక్కొని ముగ్గు పెట్టుకోవడానికి కొంచెం సిమెంట్ లాగా అయితే వేయించేసుకున్నాను. మంచిగా ఉంటుంది కదా అలికినప్పుడు ముగ్గు పెట్టుకోవడానికి, నేల మీదకింటే అనేసి ఈ పక్క సైడ్ అంతా నేల అయితే వదిలేసుకున్నాను అనమాట. నేలలో వేస్తేనే చెట్లు బాగా వస్తాయి కదా మనకు అనేసి. ఇలా చూడండి, ఇదంతా చూడండి ఇలా కట్టుకొని నేనైతే చెట్లన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు చెట్లు పిచ్చే చాలా ఎక్కువ, కానీ ఇక్కడంతా కూడా చెట్లు ఇంకా చాలా ఉన్నింది ఫ్రెండ్స్. ఎండలకాలం కదా, ఎండిపోయింటే అంతా క్లీన్ చేసేసాను అనమాట. చూడండి, గోడ పక్కనే అనమాట. ఇక్కడ కూడా బాగా మందారాల చెట్లు, ఇవి పూల చెట్లు, తర్వాత వచ్చేసి కరివేపాకు చెట్టు, జామ చెట్టు, తర్వాత ఇవి గన్నేరు పూల చెట్టు, చాలా రకాలుగా ఉన్నాయండి. చూడండి, గన్నేరు పూలు కానీ ఇప్పుడు మంచిగా ఎదుగుతున్నాయండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా బాగా వచ్చాయి. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా బాగుంటాయి అనమాట. ఇప్పుడు మందారాలు కూడా చిన్న చిన్న మొగ్గలు వేస్తున్నాయి, ఇంకా పువ్వులు అయితే ఇడగలేదండి, చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి ఇంకాను. ఇక్కడ యువతల పక్క వచ్చేసి ఇది కరివేపాకు చెట్టు ఉంది, తర్వాత జామ చెట్టు అండి. అదే చాలామంది అడిగారు అనమాట, మీకు తోట ఉందా, ఎక్కువగా జామ చెట్లు చూపిస్తారు, తర్వాత వీడియోలో అలా చూపిస్తున్నారని అడుగుతున్నారు కదా. అందుకోసం ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కోసం ఇలా చూపిద్దామనేసి నేనైతే ఇలా చూపించాండి. ఇదంతా అయితే మా ఇల్లు అనమాట, లోపల పక్క. ఇది కాంపౌండ్ బయట. ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది, అదంతా లోపలండి మా ఇల్లు. బయట ఇక్కడంతా అనమాట, ఇది రోడ్డు యువతల పక్కకి. ఇంకా అదంతా వచ్చేసి చెట్లు పెట్టుకున్నాను. ఇదే అండి మా గార్డెను. ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మా గార్డెన్ ఏమని, తోట లేదంటే గార్డెన్ అనేసి. మా ఇంటి ముందర ఇది రోంత ప్లేస్లోనే నేనైతే ఇలా అంతా నాటేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లియర్గా అయితే కనిపిస్తుంది. యువతల పక్క పెద్ద గేటు, అవతల పక్క చిన్న గేటు, లోపలంతా హౌసు, బయట పక్క అంతా చెట్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నా మా గార్డెన్ గురించి. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే కొద్దిగా అయితే చూపించేసాను అనమాట మా గార్డెన్ గురించి. మా గార్డెన్ అయితే ఇదే ఫ్రెండ్స్. తోట అయితే మాకేమీ లేదండి, ఓన్లీ ఇంటి ముందరే ఇలా చెట్లు పిచ్చి కాబట్టి ఇలా పెంచుకున్నాను అనమాట నేను. మీకు కూడా ఎంతమందికి ఇలా చెట్లు పిచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ నాలాగా ఉంటే గిన కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే గిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ